పూల మొక్కల్ని ఇష్టపడుతూ పూల మొక్కల్ని ఎక్కువగా పెంచేవారికి డాలియా అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఉంటారు కదా. చాలామంది ఒక్కోసారి ఫెయిల్ అవుతూ కూడా ఉంటారు. ఎందుకంటే డాలియా ఎక్కువ సీడ్స్తో ప్రాపగేట్ చేసుకోవచ్చు. దుంపలతో పెట్టినప్పుడు అవి ఎక్కువగా కుళ్ళిపోవటము, మొలక రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ వీడియోలో చెప్పినట్లు కనుక మీరు మొక్కల్ని ఈ డాలియా బల్బ్స్ని నాటుకుంటే అస్సలు ఫెయిల్ అవ్వరండి. సో ఈరోజు వీడియో అదే. నమస్తే, నా పేరు భవానీ. ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. డాలియా బల్బ్స్ మనం నాటడంలో సక్సెస్ కావాలి అంటే ముందుగా మంచి క్వాలిటీ డాలియా బల్బ్స్ని మెయింటైన్ చేసే వారి దగ్గర మాత్రమే తీసుకోవాలండి. ఎందుకు చెప్తున్నాను అంటే బల్బ్స్ సరిగా లేకపోతే అవి మనము తెచ్చుకున్నప్పుడు అంటే మన దాకా వచ్చినప్పుడు నాటేటప్పుడు అవి ఎంత ఫ్రెష్గా కనిపించినా కూడా నేలలో నాటగానే కుల్లడం స్టార్ట్ అవుతుంది. అలా కుళ్ళిపోతే మొక్క అక్కడి నుంచి రాదండి. అలా ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాము. మనం ఏం చేయాలి అంటే మంచి క్వాలిటీ ఉన్న డాలియా బల్బ్స్ని మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర డాలియా బల్బ్స్ని మనం ఎప్పుడైతే కొంటామో అప్పుడే అంటే వెంటనే మనకి రాగానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి రాగానే వెంటనే నాటకుండా వాటిని పక్కకు పెట్టుకోవాలండి. ఆ క్లైమేట్ చేంజెస్ అనేది మనం చూసుకొని మరీ నాటుకోవాలి బల్బ్స్ని. ఇక్కడ మీరు చూస్తే నేను డాలియా బల్బ్స్ని తెచ్చి 1 మంత్ దాటిపోయింది, కానీ వాటిని నాటలేదు, పక్కకు పెట్టానన్నమాట. ఇవన్నీ కూడా చూడండి, స్ప్రౌట్స్ స్టార్ట్ అయిపోయాయి, చక్కగా మొలకెత్తాయి. ఇంకా ఇవి పాడవండి, ఇవి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. మనము ఇక్కడ ఈ మూడింటికి చూసారు కదా, ఇంకా మిగతా వాటికి కూడా స్టార్ట్ అయిందండి. ఈ బల్బు తీసుకుంటే కొంచెం ఇక్కడంతా ఒక్కిపోయినా కూడా ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. ఇటు ఈ పింక్ కలర్లో చిన్న స్పాట్ కనిపిస్తుంది కదా మీకు, అది మొలకెత్తిందనమాట. ఇక్కడ దీనికి 3 ప్లేసెస్లో మనకి మొలకలు అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఈ చిన్న బల్బ్స్కి కూడా అక్కడక్కడ స్టార్ట్ అవుతుందండి, ఇప్పుడే వస్తున్నాయన్నమాట. ఇక్కడ చూడండి, దీనికి ఈ బల్బ్కి ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇలా మనకి మొలక ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ బల్బ్స్ని మనం నాటడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవి రాలేదు, బట్ ఇవి వచ్చాయి కాబట్టి వీటికి కూడా టైం అయిందన్నమాట. సో వీటిని కూడా నాటుకుందాం మనము. కొంచెం గాలి వెలుతురు తగిలేటట్టుగా ఏదన్నా చిన్న పల్చటి క్లాత్ కప్పి ఉంచితే కనుక వాటి టైం వచ్చేసరికి ఆటంతట అవే చక్కగా ఇలా మొలకలు వస్తాయండి. అప్పుడు వెంటనే మనం సాయిల్ మిక్స్ ఈ విధంగా రెడీ చేసుకొని నాటుకోవచ్చు. ఇందులో సాయిల్ మిక్స్ అనేది నేను ఈ పాట్స్ అన్నిటిలో ఆల్రెడీ ఫిల్ చేసుకున్నాను. ఇందులో సాయిల్ మిక్స్లో మనం ఎక్కువగా పువ్వులకి ఏదైతే ఎక్కువ అవసరమో అది ఆ ఇంగ్రీడియంట్ అనేది మనము ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పూల సైజు చాలా పెద్దగా వస్తుంది కాబట్టి చాలా రిచ్ సాయిల్ మిక్స్ అనేది డాలియాకి అవసరం ఉంటుందండి. సో నేను తీసుకున్నటువంటి సాయిల్ మిక్స్ కూడా మంచి న్యూట్రియన్స్ వాల్యూస్ తోటి ఉన్న సాయిల్ మిక్స్ని నేను ప్రిఫర్ చేశాను. సాయిల్ మిక్స్లో సాయిల్తో పాటు ఇసుక కూడా కలుపుకున్నానండి. ఇంకా బోన్ మీల్, నీమ్ పౌడర్, ట్రైకోడర్మా ఇవి కూడా వేసుకున్నాను. ఈ మెయిన్గా దుంపలు కుళ్ళిపోకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అయినప్పటికీ ఏదో ఒకటి రూట్ రాట్ రావటమో, లేకపోతే వాటర్ ఎక్కువయ్యో, లేకపోతే ఎలాగో అలాగా కుళ్ళిపోతూ ఉంటుంది. మిగతావైనా మంచిగా రావటం కోసం ఇలా కలిపానమాట. సో ఇలా ఈ బల్బ్ తీసుకున్నాం కదండి, దీన్ని చక్కగా తీసుకొని ఇలా నాటుకోవటమే. ఈ బల్బ్స్కి సాయిల్ అనేది చాలా లూజ్గా ఉండాలండి. బల్బ్ అంతా కూడా సాయిల్ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఏ మాత్రం పైకి ఉన్నా కూడా ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం లోపలికనే పెట్టుకోవాలి. ఇది ఇంకొంచెం స్ప్రౌట్ అంటే ఇంకొంచెం మొలక పెరిగిన తర్వాత దీంట్లో ఇంకొద్దిగా మట్టి అనేది ఫిల్ చేసుకుందాము. ఇంకా ఇందులో కూడా నాటుకుందాము. మొలక విరగకుండా జాగ్రత్తగా చూసి పెడదామండి. ఈ బల్బ్ అనేది మనకి ఒక్కిపోయినట్టుగా ఉన్నా కూడా 3 ప్లేసెస్లో మొలకలు అనేది స్టార్ట్ అయ్యిందండి. ఇది కూడా నాటుకున్నాను. ఈ బల్బ్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్తో కూడా మనము కట్టింగ్స్ అనేది చేసుకోవచ్చండి. అంటే పెరిగిన తర్వాత నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా నాటుకున్నాను. ఈ బల్బ్ అయితే ఇంకా రాలేదండి, కానీ చూద్దాం మనం పెట్టి. ఈ రెండిట్లో పెట్టుకున్నాను. దుంపలన్నీ నాటిన తర్వాత ఒకసారి వాటరింగ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్లో కూడా మనము అప్పుడప్పుడు ఏదైనా ఫంగిసైడ్ పౌడర్ ఒక చిటికెడు యాడ్ చేసుకొని వాటరింగ్ చేస్తూ ఉంటే దుంపలు కుళ్ళిపోకుండా ఉంటాయి.
2 నెలల తర్వాత రిజల్ట్ ఈ విధంగా ఉందండి. మొక్క చూస్తున్నారా ఎంత హైట్, ఎంత హెల్దీగా పెరిగిందో. ఫస్ట్ ఫ్లవర్ అయితే పింక్ కలర్లో వచ్చిందండి. పువ్వు సైజు కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఒకే కొమ్మకి 2-3 బర్డ్స్ వచ్చాయండి. హెవీ ఫీడర్ ఫ్లవర్ ప్లాంట్ అనే చెప్పాలి దాలియాకి. ఎందుకంటే 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మనం ఏదో ఒక మెన్యూర్ ఇస్తూనే ఉండాలి. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. అలా అయితేనే మంచి కలర్తో, మంచి సైజుతో మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. వీటితో పాటు పెట్టిన మరికొన్ని మొక్కల్ని చూద్దాము. ఇక్కడ చూస్తున్నారా, దీనికి బర్డ్ స్టార్ట్ అయిందండి. ఇంకా పూయటానికి రెడీగా ఉంది. ఏం కలర్ అవుతుందో చూడాలి. అలాగే ఇటు పక్కన ఇంకొక కుండీలో కూడా వేశాను. అది కూడా ఇంతే హైట్లో వచ్చింది. తర్వాత నేను సీడ్స్తో కూడా గ్రో చేద్దాము, ట్రై చేద్దామని సీడ్స్ కూడా వేశానండి. అవి చాలా చిన్నగా ఉన్నాయి. కానీ చూద్దాము, ఈసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాము. దుంపలతో మాత్రము సక్సెస్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను దుంపలు 2 నెలల కింద పెట్టాను, అంటే నవంబర్లో పెట్టానండి. నవంబర్ లాస్ట్లో అలాగా నాటాను. ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అది మంచి హైట్లో ప్లాంట్ పెరిగి ఫ్లవర్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇంత అందంగా అయితే పూసింది. మీకు కూడా దాలియా ఫ్లవర్స్ అంటే ఇష్టమా అండి? మీ టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకుంటున్నారా? మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు తీసుకునే జాగ్రత్తలు, మీరు వాడే ఫెర్టిలైజర్స్ ఇది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయగలరు. సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.